ప్రపంచ దృష్టి ఇప్పుడు రాజమహేంద్రం వైపు మళ్లింది. మే 30 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026కు నగరం సిద్ధమవుతోంది. 25 దేశాల నుంచి సుమారు 1200 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఈ ఈవెంట్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తోంది అని తెలిపారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఇది కీలకమని, నగరంలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కొనసాగుతుండగా క్రీడా మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కుడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వరి శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరు జానగిరామయ్య, అధికారులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఏదైతే క్రికెట్ కావచ్చు, ఆర్చరీ లీగ్స్ ఉన్నాయో దీనికి కూడా డ్రాగన్ బోట్ సంబంధించి పర్ఫెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు 1 కిలోమీటర్ రేడియేషన్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటే ఎంతమంది పార్టిసిపేషన్ చేయాలి, గ్రూప్ టీమ్ ఏంటి, సింగిల్ ఏంటి అనేది ఏదైతే అసలు ఆన్ పేపర్ మీద అసోసియేషన్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు ఈ ఎలాగా మీకు ఎవరు ఏ దాంట్లో ఎన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారు, దాంతో పాటు మరొక విషయం కూడా ఇక్కడ లోకల్ క్రియాసిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తో పాటు ఎక్కడున్నా ఎవరైతే లోకల్ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రోత్సహించడంతో పాటు ఏదైతే బై గాడ్ మనకి సముద్రాన్ని ఈడే శక్తి సామర్థ్యం మన పిల్లలుంది. ముఖ్యంగా ఏదైతే మత్స్యకార రంగానికి సంబంధించిన పిల్లలు ఈరోజు చీరాల కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇక్కడ కావచ్చు, కాకినాడ కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో సముద్రాన్ని ఎదుర్కొనే శక్తి మనవుతుంది. వాళ్ళందరినీ కూడా వీళ్ళు భాగస్వామ్యం చేస్తాం. ఆ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, టీమ్ ఏంటి, టీమ్ ఏంటి, ఇంక్లూజన్ ఏంటి, ఎవరెవరు ఎలా పార్టిసిపేషన్ చేస్తారు, ఇండివిజువల్ గా బోర్డు పెట్టిస్తాం. ఆయన బాగా చేశారు. మేము కూడా శ్రీనివాస్ మీరే కానీ లైట్ చేయగలుగుతారా? పుట్టంలో మా ఎమ్మెల్యే గారు కొడుకు నేను పుట్టి ఆయన కూడా